గత 2 రోజుల క్రితం మోహన్ బాబు యూనివర్సిటీలో 4వ సంవత్సరం చదువుతున్నటువంటి భువన అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. విద్యార్థి మృతికి కారణం కాలేజీ యాజమాన్యం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేసుని సమగ్ర విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేవలం 2 నెలల్లో 4 విద్యార్థులు మృతి చెందడం జరిగింది. అనేక మంది విద్యార్థులు మోహన్ బాబు యూనివర్సిటీలో చనిపోతున్నా కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి. కనుక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థి మృతికి గల కారణం రాష్ట్ర ప్రభుత్వమే అని మేము చెప్తున్నాము. అదేవిధంగా అయ్యా నారా లోకేష్ గారు, మీరు విద్యాశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ విద్యాభివృద్ధికి తోడ్పడాలి. విద్య ఏదైతే ఉందో విద్యాభివృద్ధి పై కేంద్రీకరించాలి. కానీ వాణిజ్య శాఖ మంత్రిలా మీరు వ్యవహరిస్తూ దావోస్ కంపెనీలు అంటూ విదేశీ ఒప్పందాల కోసం తిరుగుతున్నారు. ఇది చాలా సిగ్గుచేటని మేము ఎస్ఎఫ్ఐగా చెప్తున్నాం. గత కొద్ది రోజులుగా ఎస్ఎఫ్ఐ నాయకుల మీద దాడికి పాల్పడ్డారు. ఎవరైతే మోహన్ బాబు మంచు విష్ణు ఉన్నారో వాళ్ళపై కేసు నమోదు చేసి ఇప్పటికే 25 రోజులు కానున్నది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. A2, A3గా ఉన్నటువంటి మోహన్ బాబు మంచు విష్ణుని ఇప్పటి వరకు అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి. కనుక మోహన్ బాబుని మంచు విష్ణుని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వమే ఆ యూనివర్సిటీని, మోహన్ బాబు యూనివర్సిటీని నడపాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ ఉందో మోహన్ బాబు యూనివర్సిటీలో అనేక మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ మృతికి గల కారణాలు ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి మృతికి గల కారణమైనటువంటి వారిని వెంటనే శిక్షించాలని, ఈ డిమాండ్లన్నీ వెంటనే తీర్చని ఎడల ఎస్ఎఫ్ఐ మోహన్ బాబు యూనివర్సిటీని ముట్టడిస్తుంది. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ రోజు అనేక మంది విద్యార్థుల మరణాలకి విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యం కనుక విద్యాశాఖ మంత్రి ఇంటిని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.